ఈ యొక్క ఏదైతే రామారావు గారి శత జయంతి దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న మహానాడు పేరు ఇప్పుడు ఇది ఆయన శత జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఈ యొక్క పండుగకు ప్రతి ఇంట్లో జరుపుకునే పండగ ఇది. ప్రతి ఇంట్లో జరుపుకుంటాం మనం. సంక్రాంతి, ఉగాది, లేకపోతే దసరా పండగ. నేను చేశాను. గౌతమీపుత్ర శాతకర్ణి కాలమాన పట్టిక మనకి ఇచ్చిన మహానుభావుడు. మహానుభావులని మనం చాలా అందరినీ అంటుంటాం. మామూలుగా నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే ఆనాడు మరి తండ్రి పాటకే కారములకి ఎక్కాడు శ్రీరామచంద్రుడని, అలాగే లేకపోతే అన్నసేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడని, భరత పతి దైవమని తలిచింది సీతాదేవి అని, లేకపోతే చాపకుడితో సమతను నేర్పాను నాటి పలనాటి బ్రహ్మన్న, ఆడపడుచులు అంటే వితత్తువుల విధి వ్రాతలు మార్చాను అని, లేకపోతే ఒక తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడని, అలాగే స్వతంత్ర భారత రథసారథి సమరాన్ని దూకే నేతాజీ అని, లేకపోతే స్వతంత్ర మన అహింసతో స్వరాజ్యాన్ని సాధించాడు పూజ్య బాపూజీ అని, లేకపోతే గుండుకెదురుగా గుండును చూపాను టంగుటూరేను, లేకపోతే తెలుగు వారికి ఒక రాష్ట్రాన్ని కోరి ఆహుతి అయ్యను అమరజీవను. ఇలా ఎందరో మహానుభావులు. కాకపోతే ఇక్కడ ఒక మహానుభావుడికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. అదంతా మనం చాలా మంది యువకులు ఉన్నారు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తులు. మనమంతా పుస్తకాల్లో చదివాం చిన్నప్పుడు. ఎందుకు అంతే, నేను అదంతా మనం పుస్తకాల్లో చదివాము. ప్రత్యక్షంగా చాలా మంది మనం ఇక్కడ ఉన్న యువత మనకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ముందుగా ఈ యొక్క మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారికి, నా సహచర పార్లమెంట్ బ్యూరో సభ్యులకు, శాసనసభ్యులకు, అలాగే శాసన మండలి సభ్యులకు, అభిమానులకు, అలాగే ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, తెలుగు యువతకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు చేసుకుంటున్నాను. ముందుగా నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా చూసుకుంటున్న అవకాశం ఇచ్చిన ఒక దైవాంశ సంబుతుడు, నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా గురువు, నా తండ్రి, నా దైవం, కారణజన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారికి ఈ యొక్క శత జయంతి సందర్భంగా ఆయనకి నా నివాళులు అర్పించుకుని నా అభిమానులందరూ తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను మహానుభావులని. మరి మహానుభావులు ఊరికే కారు మహానుభావులు అందరూ అనిపించుకోలేరు. మహా అనుభవాలు, మహోన్నత భావాలు, మహత్తర ఆచరణలు మహత్యంగా కలిగిన వారే మహానుభావులు అవుతారు. అంటే కష్టం నుంచి అనేక క్లిష్ట పరిస్థితులకి వాటిని పరిష్కరించేందుకు నిలబడి గెలిచిన వారు ఎన్నెన్నో అనుభవాల ఒక మూర్తి. మా నాన్నగారు, మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఎన్నో మౌనత కార్యాలతో ఆయన వెలిగే ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. అందుకే
ఆయన అందరి మనసుల్లో కూడా చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడు ఆయన. అంటే సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఒక వెలుగు వెలిగింది. ఆ వెలుగు ఇంకా కొన్ని వేల సంవత్సరాల కోసం ఒక కాంతినిచ్చింది. ఆ కాంతి మరి వాళ్ళ మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆధ్వర్యంలో అలాగే కొనసాగుతూ ఆయన ఏదైతే కన్నబిడ్డ తెలుగుదేశం పార్టీ ఉందో దాన్ని ఎంతో క్రమశిక్షణతో నిజాయితీతో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మరి రామారావు గారు గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఎందుకంటే రామారావు గారు అంటే నటనకు ఒక ప్రతిరూపం. రామారావు గారు అంటే ఈ యొక్క నవరసాలకు ఒక అర్థం. అలాగే రామారావు గారంటే ఈ నటనకు ఒక గ్రంథాలయం. రామారావు గారంటే ఆయన నవశకానికి ఒక ఆరంభ మంత్రం. ఆ రామారావు గారంటే ఆయన ఒక నవజాతికి మార్గదర్శకం. రామారావు గారంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే రామారావు గారంటే యువతకు ఆదర్శం. అలాగే రామారావు గారంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే రామారావు గారంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం రామారావు గారిది. అందుకే ఆయన అందరి గుండెల్లో నిరంతరం నిలిచిపోయే జీవించే నిత్యాభిమాన భూషణుడయ్యాడు. అలాగే నిండు మనసులో శాశ్వతంగా మిగిలిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడులా మారాడు. అలాగే మరణమే లేని ఒక చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే ఎవరికి దక్కని ఒక మహత్తర జన్మని ఆయన పొందాడు. ఆయనకి ఎక్కడిది మరణం, ఆయన ఓ నిత్య వెలిగే ఒక మహామహత్తర జీవన విధానం నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాడు ఆయన సినిమాల్లో మరి ఆయన ఏం చేసినా ఆయన చేసేవారు, మీరు ఆదరించేవారు, ఆయన ఎన్నో ప్రయోగాలు చేసేవారు. అలాగే రాజకీయాల్లో వచ్చా కూడా ఎన్నో ప్రయోగాలు, ఎన్నో సాహసోపేతమైన పథకాలని ప్రవేశపెట్టారు ఆయన. అటు పౌరాణికాలు నడిస్తే పౌరాణికాలు ప్రాణం పోశారు. అలాగే ఇటు జానపదాలకి జావలీలు పాడాయి, సాంఘికాలేమో సామజవరకమన్నాలు అయ్యాయి. అలాగే పద్యమేమో పదునెక్కింది, పాట నాటు నేర్చింది, కళామ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. ప్రపంచంలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఆయన అటువంటి నటధీరుడు కానీ అలా నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడును కానీ లేకపోతే ఆయన చేసిన ప్రతి పాత్ర అణువులో నింపుకుని పాత్రలకు జీవం పోసిన నట దీశాలి కానీ ఎక్కడ ఉండడు అని నేనే కాదు అందరూ కూడా ఒప్పుకొని తీరుతారు. మరి అలాగే ఆయన ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ, నేను తెలుగువాడినని సగర్వంగా చెప్పుకుని దమ్ము, ధైర్యం, సత్వ, ఆత్మవిశ్వాసం, అలాగే పొగరుని సానపెట్టి పదును పెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు బుడక ముందే తనకి రాజకీయం అంటే ఏంటో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అంతవరకు చాలా మందికి ఆయన రాకముందు రాజకీయాల్లోకి చాలా మందికి రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు, అలాగే ఎవరికి తెలిసేది కూడా కాదు. అటువంటిది ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారు, రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు ఆ మహానుభావుడు. అలాగే చేపట్టిన ఎన్నో పథకాలు కూడా మీరు చూస్తే ఎన్నో సాహసమితమైనవి, అలాగే సామాన్యులకు ప్రయోగకరమైనవి, ఆనుకూల్యమైనవి కూడా. రామారావు గారు రాకముందు వచ్చిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన అమలు చేసిన పథకాలు ఇప్పటికి కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాటిని చెప్పుకుని బతకాల్సిందే, పబ్బం గడుపుకోవాల్సిందే. అది ఆయన దూరదృష్టి. మరి ఆయన అధికారంలోకి వచ్చాక ఎన్నో వినూత్నమైన పథకాల్ని
ప్రపంచంలో లేని ఎన్నో మన దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తిలో సమానంకి ఇచ్చారు. అలాగే ఆనాడు ఆహార భద్రత కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు ఈ యొక్క 50 రూపాయలకే హార్స్ పవర్ కరెంట్ అయితేనేమి, విద్యుత్ అయితేనేమి, అలాగే ఈ భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి రైతులకు, అలాగే 30 రూపాయలు వృద్ధులకు పెన్షన్ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క పేదవాళ్లకు ఈ యొక్క చేనేత వస్త్రాలను పంపిణీ చేయడం అయితేనేమి, అలా చేనేత కార్మికులకు చేయుతున్నబడైతేనేమి, పక్కా ఇళ్లు అంటే కాంక్రీట్ స్లాబ్లతో పక్కా ఇళ్లు నిర్మించడం అయితేనేమి, అలాగే మన దేశంలోనే ఒక విప్లవాత్మకమైన సామాజిక సంస్కరణ తెలంగాణలో పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క మండలాలను ఏర్పాటు చేయటమేంటి ప్రజల వద్దకు పాలనని, అలాగే ఈ యొక్క సహకార వ్యవస్థలో సింగిల్ విండో సిస్టమ్, రైతులందరూ కూడా ఒకే చోట వాళ్ళ అవసరాలన్నీ లభ్యమయ్యేలా ఒక సంస్కరణ తీసుకురావడం అయితేనేమి, అలాగే బీసీలకి ఈ యొక్క స్థానికల్లో ఎన్నికల్లో 20%, అలాగే మహిళలకి 9% రిజర్వేషన్ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే మన ఎస్సీ ఎస్టీలకి 14 నుంచి 15%, అలాగే ఎస్టీలకి 4 నుంచి 6% రిజర్వేషన్ పెంచడం అయితేనేమి, అలాగే మన వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయటం అయితేనేమి, అలాగే దేశంలోని గురుకుల బోధన, విద్యా బోధన అంటే ఆశ్రమ పాఠశాలలు, ఈ యొక్క సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇటువంటి ఎన్నో అలాగే మొత్తం మన క్యాపిటేషన్ ఫీజు ఏదైతే ఉందో అప్పట్లో దాన్ని రద్దు చేసి ఈ యొక్క అత్యున్నతమైన విద్యను పేదవాళ్ళకి అందజేసేలా చేయడం అయితేనేమి, లేకపోతే ఈ జోగిని యొక్క దేవదాసుల ఒక అరాచక ఈ వ్యవస్థల్ని సమాజంలో నిర్మూలించడం అయితేనేమి, లేకపోతే నిజాం సాగర్ నీళ్ళని అటు నాగార్జున సాగర్ నీళ్ళని హైదరాబాద్కు మళ్లించడం అయితేనేమి, ఇంకా ఎన్నో ఈ యొక్క నిజాం సాగర్ లేకపోతే శ్రీరామ్ సాగర్ అటు దేవాదుల, అలాగే ఈ యొక్క భీమా ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం అయితేనేమి, ఇక్కడ మన ఆంధ్రలో తెలుగు గంగ అయితేనేమి, లేకపోతే హంద్రి నివాస్ సుజల సమంతి అయితేనేమి, లేకపోతే గాలేరు నగరి అయితేనేమి, ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉంటూ 10,000 కోట్ల రూపాయలు యావత్ భారతదేశంలో రైతులకు ఈ యొక్క శిస్తు రద్దు చేయడం జరిగింది. అలాగే ఆయన మాండలిక కమిషన్ ఏర్పాటు చేసి ఒక మాండలిక వ్యవస్థ ఒక వాళ్ళ స్థలాల్ని ఆచరణలో పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క సర్కారీ కమిషన్ ద్వారా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళకి సత్సంబంధాన్ని పెరుగుదల చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. అందుకే ఆయన అందరి గుండెల్లో నిత్య యమనుడు నిత్య జీవనుడై ఒక భగవంతుడిలా కొలవబడుతున్నారు. ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఎన్నంటే నటనాల ఎన్నీలో ఒక నటనాలయో, అందులో ఆయన నటరాజు నరసింహుడు. టీ అంటే తారమండలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి రాజారు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక చూస్తే ఆయన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ యొక్క మన తెలుగుదేశం పార్టీని అదే క్రమశిక్షణతో నిజాయితీగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వాళ్ళ మొత్తం ఆయన ప్రపంచ దేశాలకి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఒక ఆదర్శం. అటువంటిది ఇవాళ చూస్తున్నాం. మన ఓట్లేసి గెలిపించారు కదా కొత్త ప్రభుత్వాన్ని. బాధుడే బాధుడు. అసలు ఇక్కడ దెబ్బతిన్న వాళ్ళు ఎవరు ఉన్నారో చేతులు ఎత్తాను పైకి. అలాగే అన్ని ఈ యొక్క ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. అలాగే వినాశనం, కష్టం, నష్టం తప్ప
ఈయన వచ్చి పెద్ద పరిపాలన చేసింది ఏమీ లేదు. నేను లక్షల కోట్ల భక్షకుడు, అలాగే పక్షపాత ఉన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం. ఆయన ఉన్న అవలక్షణాలన్నీ ఏమిటంటే ఇవి: లక్షల కోట్ల భక్షకుడు, అలాగే పక్షపాత రూపకుడు, అవినీతి అర్పకుడు, లేకపోతే కుంభకోణాల కీచకుడు, అలాగే ముఖ్య కంత్రి మహా మూర్ఖుడు, ముచ్చుపూతి ముష్టకుడు, జగమెరిగిన జగన్నాటకుడు, అలాగే దేశానికి పట్టిన దరిద్రత, రాష్ట్రానికి పట్టిన రావణ పాలన, జన ధన మాన ప్రాణ చోరకుడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి. మరి మొదటి 3 ఏళ్ళేమో ఏం చేయాలో అసలు పరిపాలన చేతకాక, పరిపాలన ఎలా చేయాలో తెలియక ఈ 3 రాజధానులంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు. తర్వాత ఈ యొక్క నవరత్నాల కోసమని ఇప్పటికీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఆ డబ్బంతా ఏమైందని. అందరికీ అందుతున్నాయా? సరే, రాష్ట్రం మనం చూస్తున్నాం వాళ్ళ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. మందు కల్తీ, ఒకప్పుడు ఏదో కష్టపడి ఏదో చేత తీర్చుకోవడం కోసం ఏదో ముందు కొంచెం పుచ్చుకుంటే దానికేమో ఏవో కొత్త కొత్త బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఈ మొత్తం అందరి అవయవాలు దెబ్బతినేలా, అసలు అవయవాలే కాదు మొత్తం వ్యవస్థని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు కట్టించారు, లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పటిదాకా ఇస్తామని ఒక టైం టేబుల్ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా ఒక్క ఇల్లు కూడా ఒక్కరికి మంజూరు చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇవాళ పరిస్థితి చూస్తే ఆ ఇళ్ల పరిస్థితి ఇవాళ సిద్ధాలావస్థలో ఉన్నాయి. ఆ ఇళ్ళు ఇవాళ మీరు వెళ్ళినా కూడా అవి ఎప్పుడు కూలిపోతాయో తెలీదు. కూలిపోవాలనే ఇచ్చినా ఇవ్వచ్చు. తస్మాత్ జాగ్రత్త మీ అందరూ. అలాగే ఇప్పుడు ఇది ఒక చెత్త ప్రభుత్వం, ఒక అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, అలాగే ప్రజలపై బాధుడు ప్రభుత్వం. మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరంలోనే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. వచ్చిన 4 ఏళ్ళైనా ఇప్పుడు దాకా పూర్తి చేయక చేత కానీ ప్రభుత్వం ఉండడం మన రాష్ట్రానికి పట్టిన కర్మ. అలాగే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీకు ఇచ్చేది 10 రూపాయలు అయితే కింద నుంచి లాక్కునేది ఈ ఇతరత్ర ఈ ట్యాక్సుల ద్వారానో వాటర్ ద్వారానో మిగతా వాట్ల ద్వారా లాక్కునేదేమో 100 రూపాయలు మీ దగ్గర. ఇవాళ యువత చూస్తున్నాం, ఇవాళ ఉపాధి లేదు. ఇవాళ ఇన్ని కోట్ల లక్షల రూపాయలు అప్పు చేసినా కూడా ఇవాళ ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలు లేవు. ఉన్న పరిశ్రమలు పోతున్నాయి. కొత్త పరిశ్రమలు అయితే వచ్చే దాఖలాలే లేవు. నిరుద్యోగం. ఇక మన దేశంలోనే డ్రగ్స్ అలాగే గంజాయి పెంచడంలో మాత్రం మన దేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. అలాగే ఈ విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, లేకపోతే ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి, కరెంటు ఛార్జీలు మొత్తం అన్నీ కూడా ఆకాశానికి అంటుకుంటున్నాయి. అలాగే ఇవాళ అలాగే ఇంటి మీద ట్యాక్సు, అలాగే చెత్త మీద కూడా ట్యాక్స్ వేసి మధ్య తరగతి మనుషుల యొక్క కుటుంబాల యొక్క నడ్డి విరుస్తుంది ఈ ప్రభుత్వం. అలాగే ఈ యొక్క శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా అంటూ కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు ఈ వైసీపీ నాయకులు. అలాగే ఈ 5 కోట్ల తెలుగు ప్రజల యొక్క కళల రాజధాని అమరావతి, దాని ప్రసక్తే లేదు. దాని గురించి అసలు వాడు పట్టించుకునే పాపానికి కూడా పోలేదు. అలాగే రాజధాని కోసం ఎవరైతే భూములు ఇచ్చారో రైతులు, వారు చేస్తున్న ఆందోళనకైతేనేమి, లేకపోతే న్యాయపరంగా వాళ్ళు వెళితే ముందుకి వాళ్ళపైన అరాచకాలు చేయడం, ఇలాంటి ఎన్నో దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు. అలాగే ఎవరైనా వాళ్ళ మీద ఏదైనా
వేలెత్తి చూపితే చేసిన తప్పులు వాళ్ళను భయాందోళనకు గురి చేయడం ఇది వాళ్ళకు పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రానికేమో రైల్వే జోన్ తీసుకొస్తానన్నారు. అలాగే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. దాని ప్రసక్తే లేదు. అది ఇవాళ అసలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి కేవలం అరాచకం, దోచుకోవడం, దౌర్జన్యం వీటితోనే పబ్బం గడుపుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇవాళ మీరంతా ఆలోచించాలి, ఇవన్నీ గమనించాలి. ఇవాళ మనం చూస్తున్నాం, ఒకప్పుడు ఏ తెలుగువారి ఉనికి కోసమైతే ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టి మన తెలుగు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశారో అన్న నందమూరి తారక రామారావు గారు, ఎలాగైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆర్థికంగా ఆయన ఎన్నో సంస్కరణలు అటు యువతకు ఉపాధి కల్పించడానికి హైటెక్ అయితేనేమి, లేకపోతే ఐటీ అయితేనేమి, వీటన్నింటినీ బాగా ప్రోత్సహించి అందరినీ ఆర్థికంగా బలోపేతం చేశారో, ఎలా అన్ని వర్గాల వాళ్ళకి అందరికీ మహిళలకైతేనేమి రిజర్వేషన్ల విషయంలో అయితేనేమి వాళ్ళకి 33%, అలాగే బీసీలకి 50%, అలాగే మన రాష్ట్రానికి తిరిగి పునర్వైభవాన్ని కల్పించవలసిన అవసరం ప్రతి ఒక్కడి భుజస్కంధాలపై ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఈనాడు చూసాము హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.